Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 37152 and 74161 43373. ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు పక్కాగా ఉండాలి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషేక్ కిషోర్ సూచన. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల నిర్వహణపై అధికారులకు పలు సూచన ఇచ్చిన కలెక్టర్. ముగిసిన ఎన్నికల ప్రచార తంతు. పోటాపోటీగా టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ర్యాలీలు, ప్రచారాలు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అభిషేక్ కిషోర్ సంబంధిత అధికారులకు సూచించారు. నేడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అభిషేక్ కిషోర్ రాయచోటి పట్టణంలోని నురానీ మస్జిద్ వీధి, గుర్రంకొండ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలు, మదనపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, ఈశ్వరమ్మ కాలనీలోని పోలింగ్ కేంద్రాన్ని, కురబలకోట మండలం మిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1609 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకే పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలైన ర్యాంప్, త్రాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్, లైటింగ్ తదితర వస్తువులు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా బార్కేడింగ్ పటిష్టంగా ఉండాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు 100% ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంప్, వీల్ చైర్స్ తో పాటుగా BLO, VRAను వారికి సహాయకులుగా అందుబాటులో ఉంచాలన్నారు. విభిన్న ప్రతిభావంతులకు వారి సమీపాన ఉన్న పోలింగ్ కేంద్రం లొకేషన్ బయట LO లేదా VRA ఫోన్ నెంబర్ వారికి తెలియజేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లు, ఏజెంట్లు, అభ్యర్థులు మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్, ట్యాబ్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పోలింగ్ కేంద్రంలోనికి తీసుకెళ్లడానికి అనుమతి లేదని, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియో కవరేజ్, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీడియో కవరేజ్ కు సంబంధించి ఏ పోలింగ్ కేంద్రాల్లో వీడియో కవరేజ్, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసేది వంటి పూర్తి వివరాలు మరియు వీడియో కవరేజ్ చేసే వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్ల వివరాల్ని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మదనపల్లి జెడ్పీ హైస్కూల్, కురబలకోటలోని మిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించి ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందించడంలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు పలు సూచన సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాచోటి ఆర్డీఓ రంగస్వామి, మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్, మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమిళ, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. నూట 164 మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో రేపు పోలింగ్ సిబ్బంది అంతా ఇక్కడ చేరుకుంటారు. దాదాపు 3000 మంది, 260 పోలింగ్ స్టేషన్స్ గాను ఒక పోలింగ్ స్టేషన్ 10 మంది చొప్పున 2600 మంది ఇక్కడ చేరుకుంటారు. వాళ్ళ ఆర్డర్స్ కూడా ర్యాండమైజ్ చేసిన తర్వాత ఇక్కడ పంపించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకు కూడా అందరికీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాము. ఈ దీంట్లో భాగంగా వాళ్ళు రాగానే వాళ్ళ ఏ పోలింగ్ స్టేషన్స్ కేటాయించబడ్డారు అనే దాన్ని కూడా హెల్ప్ డెస్క్లో తెలియజేస్తాము. వాళ్ళకు 38 కౌంటర్లు ఏర్పాటు చేసాము. ఈ 38 కౌంటర్లో వాళ్ళకు సంబంధించి ఎక్కడెక్కడ వాళ్ళు కూర్చోవాలనేది వాళ్ళకు చైర్స్, టేబుల్స్ ఏర్పాటు చేసాము. అలాగే ఆ ఈవీఎంస్ ఇవన్నీ కూడా సామాగ్రి వాళ్ళ టేబుల్కి అందజేయబడుతుంది. దాన్ని బట్టి మేము అలాగే 32 పెద్ద బస్సులు, తర్వాత 21 చిన్న బస్సులు, మొత్తం 43 బస్సులు వాహనాలు ఏర్పాటు చేసుకున్నాము. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా GPS ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ కూడా పోలింగ్ స్టేషన్కు చేరడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం 6 నుంచి ఈ
ప్రత్యేక నిషేధ ఆజ్ఞలు అమలులోకి వస్తాయి. ఎక్కడ ప్రచారం కానీ లౌడ్ స్పీకర్లు వాడడం కానీ చేయకూడదు. 6 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ అంటారు, అది అక్కడ ఎటువంటి ప్రచారం జరగకూడదు. అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు మాత్రమే ఉండాలా. ప్రచారం కోసం వచ్చిన ఇతర ప్రాంతాలకు చెందిన ఈ నియోజకవర్గంలో ఓటర్లు కానీ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అందరు కూడా బయట ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. 6 గంటల తర్వాత కళ్యాణ మండపాలు కానీ, తర్వాత ఫంక్షన్ హాల్స్ కానీ, లాడ్జ్లు కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాము. చేసి ఇతరులు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందుకోసమనే నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే 6 తర్వాత ఇతర ప్రాంతాలకు సంబంధించి వచ్చిన వాళ్ళు, ప్రచారాల కోసం వచ్చిన వాళ్ళు వెంటనే ఖాళీ చేసి ఈ ప్రాంతాన్ని వెళ్ళిపోవాలి. అలాగే ఇక్కడ స్టాటిస్టికల్ సర్వేల్ టీమ్స్ ఒక 3, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్ 24 అవర్స్ పనిచేసేటట్లుగా 3 ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు 17,68,500 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అలాగే ఎన్నికల సిబ్బందికి అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేశాము. పోలింగ్ స్టేషన్లో మంచి ఎలక్ట్రికల్ సప్లై, తర్వాత షేడు, ఫర్నిచరు, ఓటర్ల కోసం కూడా మంచినీళ్ళు, అలాగే పోలింగ్ సిబ్బందికి మంచినీళ్ళు, ఇలాంటివన్నీ కూడా అస్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈసారి ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఏమంటే మన జిల్లా కలెక్టర్ గారు ఒక దినసరి సామాగ్రి అని ఒక కిట్, ఒక కానుకగా ఇస్తున్నారు. అది కలెక్టర్ గారి కానుకగా ఇస్తున్నారు. దాంట్లో ఒక పేస్టు, 6 మందికి 6 బ్రష్లు, అలాగే బిస్కెట్ ప్యాకెట్లు, శానిటరీ కిట్, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళు కూడా పొద్దున్నే వాడుకోవడానికి, అంటే కలెక్టర్ గారు సిబ్బంది పైన చాలా ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. సో ఒక మెడికల్ ఆఫీసర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాము ఈ వీళ్ళ కోసం, పోలింగ్ సిబ్బంది వెల్ఫేర్ చూడడానికి. అట్లాగే ఒక సపరేట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేసుకుంటాము. ఏదైనా అత్యవసర వైద్య చికిత్స అవసరమైనప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక హెల్త్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లో బ్యారికేడింగు, ఈ షామియానా, షేడు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఈ అర్బన్కు సంబంధించి మిగతా విషయాల్లో కమిషనర్ గారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఆమె సేవలు అందిస్తున్నారు. అలాగే మంగళపల్లి తహసీల్దారు, నిమ్మలపల్లి తహసీల్దార్, రామసముద్రం తహసీల్దార్ వీళ్ళు కూడా వివిధ రకాల పనులు చేస్తూ ఎన్నికలకు సంబంధించి సర్వసిద్ధత కోసం ఉన్నాము. ఇప్పుడు సాయంకాలానికల్లా మేము పూర్తి సర్వసిద్ధంగా ఉంటాము. రేపు పొద్దున్నే పోలింగ్ సిబ్బంది రాగానే వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకు ట్రైనింగ్ ఆర్డర్స్ ఇవ్వడము, తర్వాత ఏదైనా అత్యవసరంగా అవసరమైతే వాళ్ళకి ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే పోలింగ్ స్టేషన్లో క్లారిఫై చేసే వాళ్ళు ఉండరు కాబట్టి ఇక్కడే మేము ఒక టీవీలు కూడా ఏర్పాటు చేసాము. తర్వాత వీళ్ళు మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు మా దగ్గర, వీళ్ళు కూడా ఏదన్నా ఉంటే అప్పటికప్పుడు డౌట్లు క్లియర్ చేస్తారు. తేదేపా కూటమి అధికారంలోకి రాగానే చిరుపండ్ల వ్యాపారస్తులకు చేయూత అందిస్తామని కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. నేడు ఎన్నికల ప్రచార ప్రక్రియ చివరి రోజున ర్యాలీలో భాగంగా చిత్తూరు బస్టాండ్లోని పండ్ల వ్యాపారస్తుల్ని కలుసుకుని వారి సమస్యల్ని తెలుసుకున్నారు. ప్రతిరోజు తాము 40 రూపాయల పన్ను కడుతున్నామని అభ్యర్థి దృష్టికి తీసుకుని రాగా తాను గెలిస్తేనే ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తుడికి మేలు జరిగేలా పన్నును రద్దు చేయిస్తారని తెలపడంతో అందరూ ఆయనకు కృతజ్ఞత తెలియజేశారు. షాజహాన్ బాషా చేపట్టిన భారీ ర్యాలీతో మదనపల్లి పురవీధులు అన్నీ పసుపుమయం అయ్యాయి.
వ్యాపారస్తులు తెల్లవారు లేస్తే మండిటి ఎండలో నిలబడి పూర్తి దినం తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఈ పళ్ళు వ్యాపారాలు చేస్తారు. ఆపిల్ బనానా అంతా అమ్ముతారు. కాకపోతే వీళ్ళ ఈ కష్టార్జితానికి 40 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. రేపు ఖచ్చితంగా వీళ్ళందరి ఆశీర్వాదంతో మనం గెలిచిన తర్వాత తప్పకుండా ఈ 40 రూపాయలు ట్యాక్స్ మాఫీ చేసి మదనపల్లి పట్టణంలో ఎవరు వచ్చి తన సొంత కృషితో పళ్ళు వ్యాపారాలు కానీ వాళ్ళ చేతిలో వాళ్ళ గుడ్డు కానీ ఇట్లా బండి కానీ తోసుకొని వ్యాపారాలు చేస్తే ఆ బండ్లకు ట్యాక్స్ లేకుండా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ బండ్లకన్నిటికీ ట్యాక్స్ లేకుండా పూర్తి స్థాయిగా సంక్షేమ ఆంధ్రప్రదేశ్ కోసం రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని రెడ్డిస్ కాలనీ, ఎన్టీఆర్ సర్కిల్, సొసైటీ కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపురం మనుజ, నాయకులు డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, బాలగంగాధర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిన జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. మన నరసింహబాబు వార్డు, తర్వాత వచ్చిన మన బాలగంగాధర్ గారు, మా చైర్మన్ గారి వార్డులో మా ప్రచారంలో భాగంగా పాల్గొన్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే ప్రతి వార్డు ఒక వైఎస్ఆర్సీపీ కంచుకోట మాదిరి ఉంది. ఈ రకంగా చూస్తూ ఉంటే ప్రతి వార్డు, ప్రతి గ్రామం ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తం కంచుకోటగా ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మదనపల్లిలో 100% వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేస్తుంది. ఆ రకంగా చూసుకుంటే అపోజిషన్ వల్ల ఉర్దూలో ఒక సామెత ఉంది, దీక్ష ఖాళీ అంటాం. దీక్ష ఖాళీ అంటే అవతల పక్కన ఖాళీ అయిపోయింది అని. వారు వన్ సైడ్ అయిపోయిందంటే 100% గెలుపు సత్యం. ఇంకా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఫామ్ చేసేది ఖాయం. అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు హ్యాట్రిక్గా ఎంపీ అయ్యేది ఖాయం. దేవుడి వల్ల నేను కూడా ఎమ్మెల్యే అయ్యేది ఖాయం అనిపిస్తుంది నాకు. అందరికంటే ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏమంటే, సమయం తక్కువ ఉండని వల్ల అందరి దగ్గరగా నేను రాలేకపోయాను. అందరూ క్షమించండి. నా వల్ల నేను ఏదో కొత్తగా రాజకీయాలు అయినా నేను మ్యాక్సిమం నేను తిరిగాను. 90% కాన్స్టిట్యున్సీ కవర్ చేశాను. ఇంకా 10% కాన్స్టిట్యున్సీ కవర్ చేసే బ్యాలెన్స్ ఉంది, చేయలేకపోయినాను. కాబట్టి ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఏ ఇది వార్డు కానీ ఏ పంచాయతీ కానీ నేను కవర్ చేయలేదో అక్కడి నుండి నా విజయోత్సవ సభలు స్టార్ట్ చేస్తాను. కాబట్టి నేను ప్రజలకు అదే క్షమాపణ చెప్తాను నా వల్ల ఇబ్బంది అయితే. రెండో మాట ఏమంటే, ఇప్పుడు మన వీర పవన్ కళ్యాణ్ గారి మాట విన్నారు. ఆయన మొన్నటి వరకు ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ కానీ కాపు రిజర్వేషన్ కానీ అవసరం లేదనే టైంలో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ పొత్తు ఏం పొత్తు ప్రజలకే అర్థం కావడం లేదు. పేరుకే పొత్తు ఉంది, ఒక్కొక్కరికి ఒక ఐడియా ఉంది. ఆయన వచ్చి మోదీ గారు వచ్చి ఏం చెప్తారంటే, ఇది కానే కాదు ముస్లిం రిజర్వేషన్ వద్దంటాడు. ఈయన మన చంద్రబాబు నాయుడు అయితే నోరెత్తి ఒక మాట కూడా అన్నాడు. ఈయనైతే అవసరం, కాపులు కూడా అవసరం లేదు, ముస్లిం కూడా అవసరం లేదు అంటారు. అది ఏ రకమైన పొత్తు అయిందో మాకు అర్థం కావడం లేదు. ఊరికే పేరుకు పొత్తు కానీ వీళ్ళ ఐడియాలజీ ఒకటి లేదు. ఒక టేబుల్ కింద ముగ్గురు నాయకులు కూర్చొని మాట్లాడే ఇది వీళ్ళకి లేదు. ఇంకా వీళ్ళు ప్రజలకు ఏమి చేస్తారు? గెలిచిన తర్వాత అంత అయోమయం చూపిస్తారు. కాబట్టి పిల్లలంతా ఇది గమనించాలా. ఇంకోటి నేను చెప్పేది ఏమంటే, నేను ఇంకా ఎలక్షన్ కేవలం 2 రోజులు ఉన్నాయి. నేను ఒక కొత్త వ్యక్తి అయితే కూడా రాజకీయాల మీద చదువుకునే వ్యక్తి. నేను నిన్న కూడా అదే మాట అన్నాను, ప్రజలు వచ్చి గమనించాలా.
ఒక చిన్న పెళ్లి చేయాలంటే కూడా చిన్న ఏదైనా చేయాలంటే కూడా అవతల వాడు ఎట్లా వాడు అది మంచి చెడ్డ కనుక్కొని చేసే కాలం ఇది. ఎవతల ఎట్లా వాడి క్యారెక్టర్ ఎట్లా వాడిని మంచి చెడ్డలు ఎట్లా ఏ రకంగా వాడు చేస్తాడనేది చూస్తారు. అదేవిధంగా ఒక కాన్స్టిట్యున్సీ వ్యక్తి ఒక మనిషికి ఇచ్చేటప్పుడు అతను ఎట్లా వ్యక్తి అనేది ఆలోచించి ఓటేయండి. గబాని పార్టీ ఆలోచించద్దండి. మదనపల్లి ఈరోజు ఒక ఇంజనీర్ కావాలా, ఒక క్యారెక్టర్ ఉండే మనిషి కావాలా, ఒక ప్రజల కోసం మేలు చేసే వ్యక్తి కావాలా. ఇవన్నీ గమనించి జాగ్రత్తగా అది ఆలోచించి ఇద్దరిని కంపేర్ చేయండి. మీరు నాకేమిటని నేను చెప్పను, మీరు కంపేర్ చేయండి. నా పాస్ట్ గమనించండి, ఆయన పాస్ట్ గమనించండి. ఎవరు ఎంత పట్టుకున్నారో గమనించి దయచేసి ఆలోచించి ఓటేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంకా రాబోయే ఎన్నికల్లో ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఎమ్మెల్యే నాకు అఖండ మెజారిటీ గెలిపిస్తానని ఆశిస్తాను. కాపాడడానికి మనమందరూ కృషి చేసి ముందుకు తీసుకుపోతే ఒక ప్రచార విజయం తప్పుదరకు సాగుతున్నాము. అదేవిధంగా ఈరోజు గౌరవనీయులు మన విశారణ గారిని మన కౌన్సిలర్ అందరూ కలిసి ఈరోజు మా అనిలన్న కావచ్చు, మా హస్బెండ్ మీరు కుమారెడ్డి కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు మేమందరం ఈరోజు చూస్తుంటే సుబ్బారెడ్డి గారు ప్రతి ఒక్క చోట ఇదే విధంగా జనరంజనముతో ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మన జనాలకు ఇస్తున్న పథకాలు 100% వాళ్ళు అందుతున్నాయి. మేము 100% మా జగనన్న ప్రభుత్వం తెచ్చుకుంటామని ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా వచ్చే కాలంలో మేము మహిళలకి ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు పనిచేశారంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి 10,000 కోట్ల రూపాయలతో ప్రజల చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ఈ పథకాలు ఉంటే రిలీజ్ చేసిన అమౌంట్ని మళ్ళీ బ్లాక్ చేయించి ఈరోజు వాటికి అందకుండా అడ్డుపడుతూ మహిళలకు మోసం చేయడం కాదు, విద్యార్థులకి ఆటంకాలు పెట్టడం చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. వీటన్నిటికీ వచ్చే 11వ తేదీ ఎలక్షన్స్లో ముందే చెప్తారు ప్రజలందరూ. ఇదే విధంగా మన మదనపల్లికి సంబంధించి మన నిసారన్న మంచి చదువుకున్న వ్యక్తి, అతి సౌమ్యుడు, మనకందరికీ ఎప్పుడు అవైలబిలిటీలో ఉండాలి ప్రతి చోట చెప్పి అంతేకాకుండా మనం చూస్తున్నాము గత 3 నెలలుగా ప్రతి ఒక్కరితోనూ ఆయన ఉండే విధానం కానీ అన్ని కూడా అన్న చూసే విధానం కానీ మాకందరికీ బాగా మంచి నమ్మకం ఉంది. మంచి వ్యక్తి, మనకి ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండి మంచి సేవలు అందిస్తారండి. అదేవిధంగా మదనపల్లి అభివృద్ధి ఈరోజు మన రాష్ట్రంలో మొదటి ప్లేస్లో ఉందంటే అది మన ఎంపీ మిథున్ గారు చేసిన పని. ఈరోజు చెప్పుకునే విధంగా గొప్పగా మెడికల్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ లైన్స్ కావచ్చు, అభివృద్ధి పరం తీసుకోవడంలో మన మిథున్ ఎంతో అభివృద్ధి పరం తీసుకోవడానికి కృషి చేస్తున్నారు. ఈ విధంగా వచ్చే ఎలక్షన్స్లో మేమందరము కష్టపడి మన ఎంపీ మిథున్ గారిని ఒకసారి మెజార్టీతో గెలిపించుకుంటాము. మరిన్ని సంక్షేమ పథకాలతో మా జగన్ రావాలని ఎవరిని కోరుకుంటాం. ధన్యవాదాలు. అన్ని వర్గాల ప్రజల లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు ప్రకటించడం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. నేడు ప్రచార ప్రక్రియ చివరి రోజున మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుమారుడు నిఖిలేష్ రెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక సమస్యపై ప్రశ్నించిన వారిపై దాడులు చేశారని తెలిపారు. ప్రకృతి వనరుల్ని చంద్రబాబు నాయుడు ఉచితంగా ప్రజలకు అందజేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాక బ్లాక్లో అమ్ముకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం సూపర్ 6 తీసుకొచ్చారని వాటి గురించి వివరించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చేనేతల సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బండి పంపి బండి పదా ఓకే చూడన్నా ఇట్లా చూడన్నా చెప్తాను తీస్తా చెప్తాను తీస్తా గంటలకు ముగిస్తున్నది. దాని భాగంగా ఒక ర్యాలీ ఈరోజు చేశాము మదనపల్లి పట్టణంలో. ఎక్కడ వరకు వెళ్తే అక్కడే జనాలు ఉన్నారు. ఏ మూల చూస్తే జనాలే స్పందన, అశేష స్పందన. ప్రతి ఒక్కరు పెద్దలు వచ్చి మీరే రావాలన్నా అని చెప్పి నువ్వే రావాలా తమ్ముడు అని ఆశీర్వదిస్తున్నారు. పిల్లలు, సమాన వయసు వాళ్ళు, ఇంకా చిన్న వయసు వాళ్ళు, కలిగే వాళ్ళు అన్న మీరే రావాలా, మదనపల్లి అభివృద్ధి చెందాలని కోరుతున్నారు. ఏదైతే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందో ఆ విధంగా రేపు మదనపల్లి అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉంది. ఆయన మదనపల్లి పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. మదనపల్లి అభివృద్ధికి మనతో కలిసి పనిచేస్తారు. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి వాళ్ళు, సౌమ్యులు, మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. తప్పకుండా ఆయన మనకు మదనపల్లి అభివృద్ధికి పూర్తి సహకరిస్తారు. మనమందరం కలిసి నడుద్దాం. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి అభివృద్ధి, మదనపల్లి పట్టణ మనుషుల మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరి సంక్షేమమే అభివృద్ధి, అదే ధ్యేయంగా పనిచేస్తాం. ఈరోజు మదనపల్లి వెనకబాటుతనానికి గురి అయిందో ఈ 10 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక అరాచకమైన పరిపాలన చేసింది. వాళ్ళు చెప్పడానికి పదాలు లేవు. గంజాయి, మద్యం తాండవం ఆడుతూ ఉంది. గంజాయి ఎక్కడ చూస్తే అక్కడ గంజాయి దొరుకుతున్నది. నాసిరకం మద్యం ఇచ్చి మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇదే కాకుండా పూర్తి విద్యాభ్యాసాలన్నీ, విద్యా సంస్థలన్నీ మూసిపోయే స్థితికి వచ్చేసాయి.
ఎక్కడైనా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. ఊరి పేరుకు మాత్రమే ఈ ప్రభుత్వం, కానీ వాళ్ళ సొంత అజెండాతో వచ్చారు. 1,00,000 కోట్లు సంపాదించాలని 1,00,000 కోట్లు సంపాదించేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. చెప్పడానికి పదాలు లేవు. సిగ్గుతో తల వంచుకోవాలా. ఇటువంటి నాయకులు సమాజంలో ఉండి మేము ఏదో చేస్తున్నామని చెప్పి చేసింది ఏమీ లేదు. ఏదైతే వైసీపీ సొంత అజెండాతో వచ్చారో వాళ్ళ అజెండా పూర్తి చేసుకున్నారు. 1,00,000 కోట్ల సంపాదన చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలు మాత్రం అధోగతి పాలైపోయారు. మదనపల్లికి తీరని నష్టం జరిగింది. మదనపల్లి జిల్లా రాకపోవడానికి కారణం మిథున్ రెడ్డి గారు. మదనపల్లి అభివృద్ధి కాకపోవడం కానీ మిథున్ రెడ్డి గారే. మదనపల్లికి ప్రజలపైన దిక్కులన్నీ కేసులు పెట్టించారు. ప్రతి ఒక్కరికి అభద్రతా భావం ఉంది. మదనపల్లిలో ఎట్లా బతుకాలా, రేపు వీళ్ళు అరాచకంలో ఎట్లా బయట రావాలా, వీళ్ళు రేపు ఏం చేస్తారో ఏమో. తప్పకుండా మదనపల్లి ప్రజలు శాసనసభ్యునిగా నాకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ, పెద్ద ఎత్తున వాళ్ళ అన్ని ఓట్లు ఒక వన్ సైడ్ డెసిషన్ తీసుకొని తప్పకుండా ఒక మెజారిటీ ఆఫ్ ఓట్స్ నాకు వేసి గెలిపిస్తారు. అదే కాకుండా ఆశీర్వదిస్తున్నారు ఎక్కడ పోతే. అది వాళ్ళకి నేను జీవితాంతం కృతజ్ఞత తెలుపుకుంటూ, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి మంచివారు కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు కూడా ఆశీర్వదించాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ, ఆ అన్న కిరణ్ అన్న కూడా ఓటేయాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను. ఈరోజు ఉదయం నుంచి మేము మదనపల్లిలో చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా ప్రచారం చేశాము. మా కార్యకర్తలు ఇంకా మదనపల్లి ప్రజలు మాకు ఒక ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఉత్పన్నమైన వాతావరణాన్ని చూస్తుంటే, ప్రజల ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని చూస్తుంటే, మా కార్యకర్తల సంకల్పం ఇంకా చిత్తశుద్ధిని చూస్తుంటే 100% రేపు మదనపల్లి శాసనసభ స్థానంలో షాజహాన్ బాషా గారు ఒక భారీ ఆధిక్యంతో విజయాన్ని సాధించబోతున్నాడు అని మాకు అనిపిస్తుంది. 100% రేపు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట్ లోక్సభ స్థానంలో ఒక అపూర్వమైన ఆధిక్యాన్ని నమోదు చేయబోతున్నాడు. ఈరోజు యావత్తు అన్నమయ్య జిల్లాలో, యావత్తు రాయలసీమ ప్రాంతంలో కులాలకి, మతాలకి, సామాజిక వర్గాలకి అతీతంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. ప్రజలు మహాకూటమి అభ్యర్థులకి బేషరతుగా మద్దతు పలకాలనుకుంటున్నారు. రేపు మే 13 నాడు మదనపల్లి ప్రజలు వాళ్ళ ఇంటికి సమీపంలో ఉన్న పోలింగ్ బూత్కి వెళ్ళి భారీ సంఖ్యలో మహాకూటమి అభ్యర్థులు అంటే షాజహాన్ బాషా గారు ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి గారికి సమర్థన పలకాలి అని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాష్ట్ర సంక్షేమం కోసం తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని 11, 12 వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, రఘునాథరెడ్డి, డాక్టర్ సుబ్బారెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా పాలన అందించారని తెలిపారు. తాము ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్తుంటే వారు ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్క ఇంటికి ప్రజా సంక్షేమ పథకం ఏదో ఒకటి చేరిందని వివరించారు. కావున రానున్న ఎన్నికల్లో ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా 11, 12 వార్డులో మన జింకా వెంకట చలపతి ఆధ్వర్యంలో, తర్వాత మన సుబ్బారెడ్డి సార్ అందరూ కలిసి ఈరోజు ఈ వార్డు పర్యటించడం జరిగింది. ఈ వార్డు మెంబర్లు అందరూ వచ్చి చెప్పినారు. చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా చూస్తూ ఉంటే ఇది కూడా కంచుకోటగానే ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉండే ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉండి ఎంత సంతోషం అవుతుందంటే వీళ్ళ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలనే టైప్లో నాకే ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంది. రెండో విషయం ఏమంటే ఈరోజు నేను అందరికీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు చెప్పడం ఏమంటే, నేను కొన్ని కారణాలు 90% టైం లేనందువల్ల 90% కాన్స్టిట్యున్సీ నేను కవర్ చేశాను. ఇంకా 10% కవర్ చేసేది ఇంకా బ్యాలెన్స్ ఉంది. దయచేసి వాళ్ళు రాలేదని చెప్పి అనుకోకుండా, నా టైం లేనందువల్ల రాలేకపోయాను. ఖచ్చితంగా నేను ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మీ గడపకు వస్తాను, మీ దగ్గరికి వచ్చేసి అందరినీ పలకరిస్తాను, అన్ని సమస్యలను చూస్తానని అందరికీ చెప్తున్నాను. కాబట్టి నా వల్ల ఏదో తప్ప ఇంటి కూడా నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. రెండో విషయం ఏమంటే, ఇంకా ఇప్పుడు మన ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆ కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో ఒక మాట ఒక ఇది ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే అసలు ముస్లిమ్స్కు ఆ తర్వాత బలిజాస్కు రిజర్వేషన్ అవసరం లేదు అంటారు. అది మళ్ళీ ఈ కూటమి ఏర్పడిన మళ్ళీ ఈయన మోదీ గారు ఏమంటారంటే ముస్లిమ్స్కి నేను బతికిన వాళ్ళకు రిజర్వేషన్ రానిను అంటాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే మౌనంగా ఉంటాడు. మన సిట్టింగ్ ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఆయన ఏమంటాడు రిజర్వేషన్ తెప్పించే బాధ్యత ఈయన అంటాడు.
అసలు ఈయన వల్ల ఏమవుతుంది నేను చెప్పడం, ఒకవేళ నేను చెప్తాను, ఒక ఎస్పీ ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, ఒక కానిస్టేబుల్ ఉంటాడు. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఫాలో కావాల్సిందే. కానిస్టేబుల్ పోయి ఎస్పీ గారితో తిరగబడితే పనులు అవుతాయా? ఏమి ఆయన తెలియగో ఏమో మాకు అర్థం కాలేదు. నేను తెప్పించేవాడిని అంటాడు, నేనే చేసేవాడిని అంటాడు, నా మీద వదిలేని అంటాడు, ఇద్దరు ఎన్ఆర్సీ నేను రాకుండా చేశానంటాడు. ఒక ఎస్పీని ఒక కాన్సెప్ట్ను డిస్మిస్ చేసానికి 1 నిమిషం పని పడుతుంది. మోదీ గారు అనుకుంటే 1 నిమిషంలో ఇది చేసేస్తారు. కాబట్టి ఇతని మాట అన్ని కల్లిపుల్లి మాటలు, ప్రజలకు తప్పుదోవ పట్టించల్లా. అన్ని విధంగా ఈ మసీద్ భూములు నేను తెచ్చినానంటాడు, అది నేను చెప్తానంటాడు, అన్నీ నేనే చేశానంటాడు, ఏ రోడ్డు చూసినా నేను చేశానంటాడు, ఏ కాలువ చూసి కూడా నేను చేశానంటాడు. ఏమైపోయినాడు ఏమో తెలీదు. నాకు తెలిసి ఒకటైంది ఏమంటే, ఉర్దూలో ఒక సామెత ఉంది, దీక్షా ఖాళీ అంటారు. ఆ టైప్లో దీక్ష ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఏమీ లేదు, ఏం లోడుకుంటే కూడా ఖాళీ దీక్షనే. కాబట్టి ఏదో రకంగా ప్రజలకు కన్ఫ్యూజ్ చేసేసి రకరకాలుగా మభ్యపెట్టేదానికి ట్రై చేస్తాడు. ఇంకో విషయం అంటే జిల్లా విషయం కూడా అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు మదనపల్లికి వచ్చి మదనపల్లి జిల్లా అంటాడు, రాయచోటికి పోతే జిల్లా ఈడే అంటాడు, రాజంపేటకు పోతే అది జిల్లా అంటాడు. అంతా కన్ఫ్యూజన్. మొన్న కూడా కోట్లకు మన ఎలక్షన్ కమిషన్కు ఏం చేసినాడో ఏమో తెలియదు, కానీ 10,000 కోట్ల రూపాయలు ఇంకా చేయూత కానీ ఆసరా కానీ జమ అయ్యే డబ్బులు, తర్వాత ఇన్పుట్ సబ్సిడీ కానీ అయ్యేదంతా స్టాప్ చేపించేసాడు. ఎందుకు చంద్రబాబు నాయుడుకు ప్రజల మీద ఇంత కక్ష ఎందుకని నాకు అర్థం కావడం లేదు. ఏం చేసినారు ప్రజలు? ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పబ్లిక్లో ఎలక్షన్స్లో తేల్చుకోవాలా. ఎలక్షన్ వచ్చి ప్రజల దీంట్లో వచ్చేసి ముంగిట్ వచ్చేసి ఎలక్షన్లో తేల్చుకోవాలి, కానీ అనవసరంగా ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఇవన్నీ గుర్తిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా గుణపాఠం చెప్పేదాన్ని రెడీగా ఉంటాడు. ఇప్పుడు మేము వార్డులో తిరుగుతూ ఉంటే ఆ మద్దతు అదే కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు 100% జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి తేవాలని చెప్పి నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఎంపీ గారు మన మిథున్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒక మంచి వ్యక్తి, కాన్స్టిట్యున్సీ కోసం పాటుపడే వ్యక్తి. కాబట్టి ఆయన్ని కూడా ఈసారి మూడోసారి ఎంపీగా చేసుకుంటూ ఈసారి ఎలక్షన్స్లో నన్ను కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా నేను కూడా ఒకటే చెప్తున్నా ప్రజలకు, నేను ఎమ్మెల్యే అయితే చూడండి, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ అంటారు, ఒక కాన్స్టిట్యున్సీ మీరు కూడా ఒక దేశ పౌరుడు కాబట్టి ఒక కాన్స్టిట్యున్సీ ఒక మనిషి చేత ఇచ్చి పెట్టేటప్పుడు ఏ మనిషి దగ్గర మనం ఇవ్వాలి కాన్స్టిట్యున్సీ, ఎవరైతే మనం బాగా చేస్తారో నిశ్చయించుకోండి. ఇద్దరున్నాం, ఇద్దరిలో మీరు ఒక పేపర్లో రాసుకోండి ఎవరి క్యారెక్టర్ ఎంత, ఎవరి ఇది ఎంత, ఏ రకంగా వాడు జీవించినాడు, ఏ రకంగా ఈయన జీవించినాడు, అన్నీ కంపేర్ చేసుకోండి. ఎవరి మంచి మీకు అనిపిస్తే కంపేర్ చేసుకొని అన్ని అవకాశం వానికి ఇచ్చినాం, ఒక అవకాశం వీనికి ఇద్దాం. అన్ని రకాలుగా ఆస్పెక్ట్ ఆలోచించి తెలివిగా మదనపల్లి ప్రజలు చాలా తెలివివంతులు, అన్ని విధాలుగా తెలివితోటలు ఆలోచించి జాగ్రత్తగా ఓటేయాలా. అది నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉండేది ఏమంటే, ప్రతి ఒక్కరూ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఓటు విలువ మీకు తెలీదు. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన ఓటు విలువ ఒకటే, మీ ఓటు విలువ ఒకటే. కాబట్టి మీ ఓటు తక్కువ అంచనా వేసుకోద్దండి. ప్రతి ఒక్కరూ 100% ఓటేసానికి ట్రై చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి గెలిపించేదానికి సాయశక్తులా కృషి చేస్తారు. నాకు కూడా ఈసారి గెలిపిస్తారని ఆశిస్తాను. ఎక్కడ చూసినా మదనపల్లి నియోజకవర్గంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ప్రభంజనం ఇస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా తాను పాదయాత్రలో ఏదైతే చూశాడో దానికి సంబంధించినటువంటి ఆ సమస్యల పరిష్కారానికి తగిన పథకాలను రూపొందించి మరి పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, ధనిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను రూపొందించి సంక్షేమ పథకాలను ఏ విధమైనటువంటి లోటు లేకుండా, ఏ విధమైనటువంటి వివక్ష లేకుండా నేరుగా మరి ఈరోజు అందరికీ అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనవసరమైనటువంటి అసత్య ప్రచారం చేస్తున్నారు. తాను 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి 35 ఏళ్ల ఇండస్ట్రీలో అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను చేసింది ఏమీ లేక, ప్రజలకు చేసినటువంటి మేలు ఏమీ లేదు. తన చరిత్ర తీసుకుంటే వెన్నుపోట్లు, అవినీతి, అరాచకము, లంచగొండితనము, రోజుకొక పార్టీతో పూటకొక మాట చెబుతూ మరి తనకు చెప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి సంక్షేమ ఫలాలను మరి ప్రజలకు అందకుండా కోర్టుల ద్వారా, వ్యవస్థల ద్వారా మేనేజ్ చేసి అడ్డుకొని పేదల పాలిట శాపంలా మారినటువంటి చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ వార్డులో కూడా మరి ప్రజల ప్రభంజనం చూస్తే ఈ తన మామకు వెన్నుపోటు పొడిచాడు, ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. 600 హామీలు ఇచ్చి ఒక హామీ కూడా నెరవేర్చకుండా మరి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడును 13వ తేదీ జరిగేటటువంటి ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో పొడిసి ఆంధ్రప్రదేశ్ దాటి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆదరించడానికి తమ ఓట్లన్నీ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మదనపల్లిలో నిసార్ అహ్మద్ గారిని, మరి ఎంపీగా మిథున్ రెడ్డి గారిని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.
ధన్యవాదాలు. ఈరోజు 11, 12 వార్డు మరి మా ప్రాంతంలో గవర్నర్లైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దలు నిసారన్న మరి ఈరోజు గడప గడపకి ఇక్కడ మేము ప్రచార కార్యక్రమం మా 11, 12 వార్డులో మరి అన్న ఘన స్వాగతం మా ప్రజలందరూ కూడా మా స్థానికులందరూ కూడా మరి ముఖ్యంగా మహిళలందరూ కూడా మరి హారతులతో స్వాగతం పలికారు. మరి ఇదంతా కూడా పేదరికమైన ప్రాంతమేడ. ఇక్కడ అనేక పార్టీలు ఉన్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, మరి కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారికి, అదేవిధంగా నిసారన్న ఎమ్మెల్యే అభ్యర్థికి మేము 2 ఓట్లేసి అఖండ మెజార్టీ గెలిపిస్తాం. 35 వార్డులో మరి ఏ వార్డులో లేని మెజార్టీ మన వార్డులో ఇస్తామన్నా అని మహిళలు ప్రతి వార్డులోన ప్రతి ఇంటిలోన మాకు చెప్తే సంతోషంగా ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున ఈ 11 వార్డుల 12 వార్డుల మహిళలందరూ కూడా మరి హారతులతో అన్నను స్వాగతం పలికి మేము మీ వెనకాల ఉన్నాం. ఎందుకంటే పేదల పాలిటీ పెన్నిది జగనన్న మా కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి కరోనా కష్టకాలంలో కూడా 15 రూపాయలు వడ్డీ ఇస్తామంటే కూడా దొరకని ఆ ప్రాంతంలో కూడా మాకు వాలంటీర్లు పెట్టి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా 3 పూట్లు భోజనం పెట్టించి మంచి ఆరోగ్యశ్రీలో ఈ యొక్క మరి కరోనా జబ్బును కూడా చేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎక్కడైనా ఏదైనా జబ్బు వస్తే ఇమీడియట్గా వైద్య సిబ్బంది వచ్చి చూసిన ఆ పరిస్థితిలో ఆ రోజు దాంకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఆ రోజు ఆదుకోవాలా. ఆ రోజు ప్రజల మధ్యలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలకు దగ్గర ఉన్నింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలకు ఏ జబ్బు వచ్చినా ఆదుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తామని ప్రతి ఒక్కరు తెలుపుతున్నారు. మాకు ఈరోజు జగనన్న పథకాలే మాకు శ్రీరామ రక్ష. మరి ముఖ్యంగా మరి నిసారన్న చదువుకున్న వ్యక్తి, ఇంజనీరు, 28 సంవత్సరాలు సుదీర్ఘంగా అతని యొక్క ప్రయాణంలో కానీ అతను చేసిన ఉద్యోగంలో ఎక్కడ కూడా మచ్చలేని నాయకుడు. వాళ్ళ తండ్రి గారు హాజీ ప్యారిజాన్. ఈ యొక్క మదనపల్లిలో టాప్ 10లో ఒక కుటుంబం, ఎప్పుడు కూడా పేదల కోసం మరి తప్పించిన కుటుంబం, పెళ్లిలకు సహాయం చేసిన కుటుంబం, విద్యకు సహాయం చేసిన కుటుంబం, వ్యవసాయానికి సహాయం చేసిన కుటుంబం. మరి అనేక మసీదులకు కానీ దర్గాలకు కానీ గుళ్ళకు కానీ ఎవరు ఏం పోయినా కూడా ఆశించినా కానీ సహాయం చేసిన హాజీ ప్యారిజాన్ కుమారుడు ఈరోజు రావడం మదనపల్లి నియోజక ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను చెప్తున్నా. మరి మా యొక్క జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయితే ఖాయం. ఈ కూటమిలు ఎన్ని కలిసినా, వీళ్ళు తప్పుడు రాతలు ఎన్ని రాసినా, తప్పుడు ఎన్ని చూపించినా కూడా ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకున్నారు? మాకు ఇంతవరకు రాజశేఖర్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చిన నాయకుడు జగనన్న. కాబట్టి మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయని కురవంక పంచాయతీ సర్పంచ్ పసుపులేటి చలపతి తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం కురవంక పంచాయతీ నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపులేటి చలపతి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేశారని తెలిపారు. ఇది సంక్షేమం కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మా కురవంక పంచాయతీలో ఫైనల్ డే క్యాన్వాస్ చేస్తున్నాము. అయితే ఈ కొత్త 10 రోజులుగా 20 రోజులుగా కూడా క్యాన్వాస్ చేస్తున్నాము. కానీ ఈరోజు ఫైనల్ డే పోతుంటే, ఇంటింటికి పోతుంటే కూడా ప్రతి ఒక్కరూ జగనన్న పథకాలు ప్రతి ఒక్కటి మా ఇంట్లోకి చేరుతున్నాయి, విద్యా దీవెనేమి ఏది ఏమి ప్రతి ఒక్కటి చేరుతున్నాయి అంటున్నారు. స్వచ్ఛందంగా మీరు కూడా వచ్చి అడిగే అవసరం లేదు, మాకు ఈ ప్రభుత్వం కావాలి, ఇవన్నీ అందుతున్నాయని వాళ్ళే చెప్తున్నారు. మేము ఈ వ్యవస్థ, మా వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్కరికి ఇంటికి ప్రతి ఒక్క పథకాలు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు ఈ గవర్నమెంట్ మాకు కావాలి, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తామని అంటున్నారు. అదే మాదిరిగా నిసార్ అహ్మద్ గారికి ఓటేసి, మన మిథున్ రెడ్డి గారు ఎంపీ గారికి కూడా ఒక ఓటేసి ఖచ్చితంగా గెలిపించాలని కోరుకుంటున్నాం. మీడియా సోదరులకి, ప్రజలకి అందరికీ నమస్కారంలో. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏమంటే, ఇన్ని మండలాలు తిరిగినా నేను కూడా సీనియర్నే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్, నేను నాయకుడిని. మొత్తం తిరిగినాను, నాకు ఎక్కడా అచ్చురాలే. ఒక పసుపులేటి చలపతన్న గారి కురవంక పంచాయతీలో నేను తిరిగి స్వచ్ఛందంగా చూసినా. ఆయన ఫాలోయింగ్ కానీ, ఆయనకు అభిమానించే మనుషులకు కానీ చూసి నేను కూడా ఈ నెలంతా నీతోనే తిరుగుతానా, నాకు వేరే పార్టీలతో, వేరే పంచాయతీలతో కానీ
వేరే మున్సిపాలిటీ నాకు సంబంధం లేదు, నీతోనే తిరుగుతానా, నీతో తిరిగిన దానికి నాకు కూడా సర్వీస్ బాగుంటుంది, నేను కూడా 10 మందికి ఉపయోగపడాలా అంటే అలాగే కానీ తమ్ముడు నువ్వు నాతో పాటు తిరుగు అని చెప్పినారు. నేను స్వచ్ఛందంగా కురవంగా పంచాయతీల్లో మొట్టమొదటిగా అన్నతో తిరిగి మొత్తం తెలుసుకున్నా. మొత్తం ఏడపోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు జనాలు. ఇలాంటి నాయకుళ్ళు ఇంకా కావాలా మన పార్టీలో అంటే మన చలపతన్నకు చూసి నేర్చుకోవాలా చాలా మంది. కాబట్టి దయచేసి అందరూ మంచి మెజార్టీతో గెలిపించి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు ఎంపీకి ఫ్యాన్ గుర్తుకు వేసి మంచి మెజార్టీతో గెలిపించుకుంటే రాబోయే కాలాలు మనమే. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చలపతన్న ఉంటాడు. మీకు అర్ధరాత్రిలో కూడా తలుపు తట్టినా కూడా పలికే వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనము మంచి మెజార్టీ చూపిస్తే కదా నాయకులు కూడా ఏమంటారంటే అరే నాకు చలపతి ఆ రోజు చేసినాడు, వాళ్ళ ప్రజలకు మనం ఏదైనా ఒకటి చెయ్యాలా అనేసి ఖచ్చితంగా మీకు అందరికీ తోడ్పడి ఉంటారు. మీ సమస్యలు ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి నేను పదవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేశ రక్షణ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నారని తెలిపారు. ఇటువంటి ముగ్గురు కలిసి దుష్ట పాలనకు చర్మగీతం పాడడానికి కూటమిగా ప్రజల ముందుకు రావడం జరిగిందన్నారు. కావున మే 13న జరగనున్న ఎన్నికల్లో ప్రజల విజ్ఞతతో ఆలోచించి రాజంపేట ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కమలం గుర్తుపై ఓట్లు వేసి షాజహాన్ బాషాను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మదనపల్లె నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ జనసేన పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. రేపు 13వ తేదీ సోమవారం రోజు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో ప్రజలందరూ కూడా విజ్ఞత ఆలోచించి మనకు ఏది మంచి ఏది చెడ్డ, మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం కానీ మనం ఏమి చేస్తే, మనం ఎవరికి ఓటు వేస్తే మన కోరికలు మన లక్ష్యాలు నెరవేరుతాయని ప్రశాంతమైనటువంటి మనసుతో మీరు ఆలోచించి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా శ్రమించి తన కష్టార్జితమంతా కూడా పార్టీ కోసము, ప్రజల అభివృద్ధి కోసము, ప్రజలు శాంతిగా ఉండాలనేటువంటి కోరికతో వైసీపీ రహిత పరిపాలనకు అంతమొందించి తను ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమి అభ్యర్థులందరినీ గెలిపించండి అని కోరినటువంటి ఆయన కోరికను మనం అందరం మన్నించి ప్రజలందరూ కూడా జనసేన అభ్యర్థులు, జనసేన నాయకులు మరియు అభిమానులు అందరూ కూడా మన ఉమ్మడి అభ్యర్థికి మనం ఓటు వేసి కూటమి అభ్యర్థులకంతా ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి కమలం గుర్తుపైన, అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన రాష్ట్రంలో సుఖశాంతులు ఉండటం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కోసం ఈ ఓట్లు వేసుకుంటున్నాము. కాబట్టి షాజహాన్ బాషా మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి అనుభవజ్ఞుడు, సౌమ్యుడు అయినటువంటి శ్రీ షాజహాన్ బాషా గారికి 4వ గుర్తు, 4వ లైన్లో సైకిల్ గుర్తు ఉంటుంది, 4వ నెంబర్లో సైకిల్ గుర్తు ఉంటుంది. దానిపైన వేసి షాజహాన్ బాషా గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా జనసేన పార్టీ తరఫున ఈ మదనపల్లె అందరికీ కూడా ఓటర్ మహాశయులు అందరికీ కూడా ప్రార్థిస్తున్నాం. తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోండి. అత్యధిక మెజార్టీతో మన ఉమ్మడి అభ్యర్థులను, ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకునేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసి తప్పకుండా గెలిపించవలసిందిగా అందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వాల్మీకి కులస్తులు యువకులు రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర వాల్మీకి యువత అధ్యక్షులు, పులహరి ఉపాధ్యక్షులు పురుషోత్తం విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాల్మీకి యువత నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వాల్మీకి కులస్తులకు అత్యధికంగా రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ వైసీపీ అని తెలిపారు. కావున మే 11న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు వేసి ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నిస్సార్ అహ్మద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వాల్మీకులు స్థితిగతులు లెక్కెట్టుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రిమైన్స్ పెట్టగలంటే ఈరోజు మా వాల్మీకులంతా ఎక్కడో కూలీనాలు చేసుకొని బతుకునేవాళ్ళు. ఈరోజు అందరూ బీటెక్ ఇక్కడ వచ్చిన వాళ్ళు బీటెక్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేసినారు. ఒక రాజశేఖర రెడ్డి ఫీజు రిమైన్స్ పెట్టడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళల్లో అన్నదానము, అన్నం కార్యక్రమము,
అమ్మఒడి ఇటువంటి చేయడం వల్ల ఈరోజు మా కమ్యూనిటీ పరంగా అందరూ ఒక ఎడ్యుకేషన్గా చదువుకొని బాగుందాం. దానికి కారణం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కారణము. అందులోన మాది ఎస్టీ కమ్యూనిటీ అనేది ఒక 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. కానీ గత 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తామని అంటున్నారు. అక్కడ రాజశేఖర్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తామంటున్నారు. కానీ అందరూ చేస్తామంటే ప్రతిపాదన పెట్టడం లేదు. కానీ ఇంకో కారణం మా వాల్మీకులు ఇట్లా ఎస్టీలో ఉండే బీసీ కావడం మాకు మూల శత్రువు అనడం కాంగ్రెస్ మాకు. కాంగ్రెస్ అప్పుడు నేను సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి గారు వాల్మీకుల్ని ఎస్టీలకు ఉండే బీసీఏలుగా మార్చిన ఘనత ఒక కాంగ్రెస్ గవర్నమెంట్కే ఉంది. మా కుల వృత్తికి ఈరోజు మా వాల్మీకి కమ్యూనిటీకి అంతా మూల శత్రువు అనేది మా కాంగ్రెస్. మిథున్ రెడ్డి గారు టీడీపీ గవర్నమెంట్ ఆపోజిట్ ఉన్నప్పుడు మిథున్ రెడ్డి గారు మా చేసే తిప్పారెడ్డి సార్ గారు ఖచ్చితంగా మీకు స్థలం ఇప్పిస్తాము, మీకు కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు. అదే మాట ప్రకారం మన మిథున్ రెడ్డి గారు కమ్యూనిటీ హాల్ స్థలం శాంక్షన్ చేసి మేము ఎంత పోరాడుతుంటే స్థలం కోసం స్థలం శాంక్షన్ చేసి ఈరోజు పట్టా ఇప్పించి మాకు 50 లక్షలు కమ్యూనిటీ హాల్ ఇప్పించి మెయిన్ అంటే ఇప్పుడు మాకు స్టేట్ వైడ్ ఉండడం అంటే ఈరోజు ఈ స్థలం మదనపల్లి ఉండడం అంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఖచ్చితంగా మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మిథున్ రెడ్డి గారికి. ఖచ్చితంగా మా వాల్మీకి కమ్యూనిటీ వాళ్ళు మిథున్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాము. అందరూ గెలిపిస్తున్న యువత అంతా ఒకటే కోరుకుంటున్నది. మాకు ఈరోజు ఆయన సాయం చేసిన దానికి మన మదనపల్లి నియోజకవర్గంలో వాల్మీకి కమ్యూనిటీ అందరూ మిథున్ రెడ్డి గారిని అలాగే నిసార్ అహ్మద్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. ఖచ్చితంగా గెలిపిస్తున్నామని కోరుకుంటున్నారు. మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి సర్కిల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక పండుగలాగా మన ఎన్ఆర్ఐ లోకేష్ కొణిదెల గారి సన్మానం చేయడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు గారికి బర్త్డే ఫంక్షన్ చేయడం నిజంగా కూడా ఒక విశేషం. కట్టా దొరస్వామి నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఒక శ్రామికుడిగా, ఒక సైనికుడిగా అనునిత్యము తన కార్యక్రమాలు చేస్తూ ప్రజలలోకి పార్టీని తీసుకుపోతున్నాడు. భగవంతుడు అతనికి నిండు నూరేళ్లు ప్రసాదించి తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నత భవిష్యత్తును కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కొణిదెల లోకేష్ గారు అమెరికాలో ఉన్న మన ప్రాంతం మీద మక్కువతో పుట్టిన గడ్డను మరవకూడదని అమెరికాలో అనేక మంది తెలుగు వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎన్నికల వేళ ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అమెరికా నుండి ఇక్కడికి వచ్చారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు కావచ్చు, ట్రై సైకిల్ ఇవ్వచ్చు, కుట్టు మిషన్లు ఇచ్చిన ఈ విధంగా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుని తెలుగుదేశం పార్టీకి ఉన్నతికి పాల్పడుతున్నాడు. కాబట్టి అతన్ని కూడా సన్మానించి భగవంతుడు అతనికి కూడా నిండు నూరేళ్లు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టా దొరస్వామి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పార్లమెంట్ కార్యాలయం నందు ఎన్ఆర్ఐ లోకేష్ కొణిదెల గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ వ్యక్తులు. ఈయనేమో అమెరికాలో సంపాదించి సొంత గడ్డ మీద పార్టీకి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ చంద్రబాబుకి ఎనలేని గౌరవంతో ఈరోజు పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి. అదేవిధంగా సేవా కార్యక్రమంలో ముందుండి కట్టా దొరస్వామి కూడా తెలుగుదేశం పార్టీలో గాని ప్రజలకు గాని పేద ప్రజలకు ఎప్పుడూ నేను ఉంటాను అని సాయం అందించే వ్యక్తులు. కాబట్టి నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఆ కలియుగం శ్రీ భగవంతుడు అల్లా మనస్ఫూర్తిగా నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు
నా జన్మదినాన్ని ఇంత ఘనంగా జరపడానికి ముఖ్య కారణం మా మామగారు కంచెంట శ్రీనివాస్ నాయుడు గారు ఆర్జే వెంకటేశ్వర్ల ఉదయాన్నే ఫోన్ చేసి బర్త్డే విషెస్ చెప్పి ఈరోజు ఆఫీస్కి రావాల్సిందిగా ఇన్వైట్ చేశారు. అలా చాలా థ్యాంక్ యూ. మాలాంటి కష్టపడే వ్యక్తుల్ని ఎల్లవేళలా గుర్తిస్తూ పార్టీలో కష్టపడే వ్యక్తులను ప్రోత్సహిస్తూ మాలాగే ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు, ఆ వ్యక్తిని మేము అభినందించాలని మీ యొక్క గొప్ప మనసును అభినందిస్తున్నాను. నేను మన కొనిదెల లోకేష్ ఇద్దరం ఒకేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించాము. తెలుగు సాంకేతిక నిపుణుల విభాగంలో జిల్లా అధ్యక్షుడిగా నా మిత్రుడు లోకేష్, నేను రాష్ట్ర కార్యవర్గంలో సభ్యునిగా ఇద్దరు టీఎస్ఎల్వీలో ఒకేసారి రాజకీయ జీవితం ప్రారంభించాం. లోకేష్ ఏమో యుఎస్ వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడి నుంచి కార్యక్రమాలు చేస్తూ యుఎస్లో తెలుగుదేశం పార్టీ తరఫున సేవలు అందిస్తూ మదనపల్లిలో కానీ ఎక్కడైనా తెలుగుదేశం పార్టీకి అవసరం ఉన్నా నేనున్నాను అని ముందుకొచ్చి పార్టీ కోసం పనిచేస్తూ ఎంత దూరంలో ఉన్నా కూడా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న లోకేష్ నేను నిజంగా అభినందిస్తున్నాను. ఈరోజు లోకేష్ యొక్క అభినందన సభలో నా యొక్క జన్మదినం జరపడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరం ఒకేసారి రాజకీయ జీవితం ప్రారంభించాం కాబట్టి ఇద్దరం మళ్ళీ ఒకే వేదిక పైన కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ నిర్వాహకులకు నా తరఫున చాలా ధన్యవాదాలు, ఇద్దరిని ఒక దగ్గర కలిపినందుకు. ఇంకా 2 రోజులు ఉంది ఎలక్షన్. మీ అందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నా, షాజహాన్ బాషా గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రకంగా మనం క్షేత్రస్థాయిలో పోయి 2 రోజులు పనిచేద్దాం. మీ అందరినీ కూడా ఇదే నేను పిలుపునిస్తున్నాను. నా ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన ఇక్కడ కార్యనిర్వాహకులకు అందరికీ కూడా మనసు వంచి నా పాదాలను తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు పక్కాగా ఉండాలి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషేక్ కిషోర్ సూచన. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల నిర్వహణపై అధికారులకు పలు సూచన ఇచ్చిన కలెక్టర్. ముగిసిన ఎన్నికల ప్రచార తంతు, పోటాపోటీగా టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ర్యాలీలు, ప్రచారాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.